సంతోషమే కోరుకునే వాళ్ళైతే మీరందరూ ఏం చేసి ఉండాలి? లోకేశ్వరి, నువ్వేం కోరుకుంటున్నావో, వాడేం కావాలనుకుంటున్నాడో చెప్పాడుగా. నా తమ్ముడిని ఎలా చూసుకోవాలో నాకు తెలుసు. ఈ గొడవలన్నింటినీ ఇక్కడే వదిలేయండి. వాడితో నేను రేపు మాట్లాడతాను. ఇదిగో లోకి, మనం లోపల తీసుకెళ్ళు. నేను ఎదుగుతాను లోకేశ్వరి. యావండి, మీకు ఎవరున్నా లేకపోయినా నేనున్నానండి. ఏ సక్సెస్ అయినా సరే మీ గౌరవం నేను కాపాడుతానండి. ప్రామిస్? ప్రామిస్ అండి. రండి. నాకు నువ్వున్నావా? నేను ఎదుగుతాను లోకేశ్వరి. నిన్ను పాపని బాగా చూసుకుంటాను. చూసుకుందరులే కానీ పడుకోండి. నువ్వెప్పుడో చెప్పావు మనకంటూ ఒక ఇండివిజువాలిటీ ఉండాలని. నేను వెధవన్ లోకేశ్వరి, నీ మాట పట్టించుకోలేదు. సారీ లోకేశ్వరి, సారీ. లోకేశ్వరి, ఏంటి వీడు? ఎప్పుడూ లేని వీడు ఇంతగా తాగడం ఏంటి? తప్పే ఉంది నాన్నమ్మ. బాధేసింది, తాగాడు. తాగి నాకు మాత్రం మంచి చేశాడు. మంచా? అవును, నువ్వు విన్నావుగా. నేను చెప్పింది పాటించలేదని నాకు సారీ కూడా చెప్తున్నాడు. ఇందాక మాట్లాడుతున్నప్పుడు ఏమన్నాడు? నా కూతురికి చాక్లెట్లు బొమ్మలు నేనే కొనాలి అన్నాడు. అన్ని ఫంక్షన్లో నేనన్న మాటలేగా. ఆ మాటలు ఆయన మనసులో గట్టిగా నాటుకుపోయాయన్నమాట. నేను సక్సెస్ అయినా మీ గౌరవాన్ని కాపాడతానంటే ప్రామిస్ అన్నాడు. అంటే తన మనసులో మా అంతటా మేము ఎదగాలి, ఒకరి దగ్గర చేయి చాచకూడదని ఫిక్స్ అయినట్టే కదా. అది చాలు నానమ్మా, నేను ఒక ఆట మొదలెట్టడానికి. అవసరమైతే బాబీని రోజు ఇలా మత్తులో ముంచైనా సరే నా మాట వినేలా చేసుకుంటాను. గుండమ్మ గురించి లేనిపోనివన్నీ చెప్పి ఇద్దరిని విడగొడతాను. నేను మోడల్ అవుతానంటే ఇప్పుడు అడ్డుపడ్డ వాళ్ళందరి నోళ్లు మూయించి ఆయనే నన్ను మోడలింగ్ ఆఫీస్కి తీసుకెళ్లేలా చేస్తాను. రేపటి నుంచి రోజుకో గొడవ పెట్టి ఆయన్ని పూర్తిగా మార్చేసి నా వైపుకు తిప్పుకుని నేను అనుకున్న లక్ష్యాన్ని సాధించి తీరుతాను. నేను ఎదగాలి, ఎదుగుతాను లోకేశ్వరి. నువ్వు చెప్పిందే కరెక్ట్. నీ మాటే వింటాను లోకేశ్వరి, నీ మాటే వింటా. నేను అసమర్థుణ్ణి, నాకు సొంతగా సంపాదన లేదనేగా. నా కూతురు చాక్లెట్లు బొమ్మలు అడిగితే నేను ఒకళ్ళ దగ్గర చేయి చాచకూడదు వదినా. ఏమండి, ఏం ఆలోచిస్తున్నారు? బాబీ గురించేనా? అవును గుండమ్మ. బాబీని ఎప్పుడైనా మనం ఇలాంటి పరిస్థితుల్లో చూసాము. వాడలా అయిపోవడానికి కారణం నువ్వేనని మీ చెల్లెలు అంటుంది కదా. కానీ
ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు బాబీని అవమానించి మాట్లాడడానికి, అది తట్టుకోలేక నా తమ్ముడిలా తాగడానికి కారణం నీ చెల్లెలు లోకేశ్వరే కొండమ్మా. అది దానికేం సంబంధం అండి? ఆపుగుండమ్మా, నాకన్నీ తెలుసు. వాళ్ళు అలా మాట్లాడుతున్నప్పుడు ప్రసన్నాంబ అమ్మమ్మ వాళ్ళకి సైకిల్ చేయడం నేను చూశాను. అప్పుడే అర్థమైంది ఇదంతా లోకేశ్వరి ఆడిస్తున్న నాటకం అని. నేను అప్పుడే రియాక్ట్ అవ్వచ్చు, కానీ నువ్వు చేసిన తప్పే నేను చేశాను. అక్కడ అందరి ముందు లోకేశ్వర్ని నేను నిలదీసి మాట్లాడితే బాబీ ఎలా రియాక్ట్ అవుతాడో, లోకేశ్వర్ని ఏమంటాడో నాని. చిన్నదాని ఫంక్షన్ చేస్తున్నాం, ఎందుకు లేనిపోని గొడవ అని నేను ఆగిపోయాను. అదే నేను చేసిన తప్పు. లోకేశ్వరి ఎందుకు ఇలా ఆలోచిస్తుందో అర్థం కావట్లేదండి. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? మొదటి నుంచి నువ్వంటే నీ చెల్లెలకి ఇష్టం లేదు కదా. నిన్ను తిట్టించడం సరదా, నీతో కన్నీళ్లు పెట్టించడం తనకి ఆనందం. అది నా విషయంలో ఎలా అయినా చేయనివ్వండి, కానీ మధ్యలో బాబీని... సరే, బాబీ గురించి నువ్వేం టెన్షన్ పడకు. రేపు అన్ని విషయాలు వాడితో నేను మాట్లాడతాను. అయ్యో వద్దండి. లోకేశ్వరి ఇలా చేసిందని తెలిస్తే అసలు ఎలా రియాక్ట్ అవుతాడో. అసలే బాబీ మనసు గాయపడింది. ఇప్పుడు మీరు చెప్పేదాన్ని కూడా తను తప్పుగా అర్థం చేసుకుంటే? నా తమ్ముడు గురించి నాకు తెలీదా? వాడెప్పుడు నిన్ను నన్ను తప్పుగా అనుకోడు. లోకేశ్వరి ఏ ఉద్దేశంతో ఈ గొడవలు స్టార్ట్ చేసినా నాకు మాత్రం ఒక్కటి అర్థమైంది. నా తమ్ముడిని తన కాళ్ళ మీద తను ఎదిగేలా చేయడం నేను మర్చిపోయానని. ఏం చేస్తే నా తమ్ముడు తనంతట తాను స్వయంగా నిలబడతాడో ఆలోచిస్తాను. నీ చెల్లెలికి ఎలా బుద్ధి చెప్పాలో నువ్వు ఆలోచించు. తాతయ్య కాఫీ తీసుకో. మామయ్య అక్కడ పెట్టమ్మా. ఏంటి అందరూ లోకేశ్వరి రూమ్ వైపే చూస్తున్నారు? ఓ, రాత్రి బాబీ తాగొచ్చినందుకు అనుకుంటా. ఏంటి వీడింకా బయటికి రాలేదు? అంటే రాత్రి మందు ఎక్కువ తాగాడు కదా. ఆహా, సార్కి ఇంకా తలకెక్కిన మత్తు దిగలేదు కదా. రే బాబీ, బాబీ, రే బాబీ.
ఏంటి నాన్న? మావయ్య, ఏంటిది మావయ్య? నువ్వు ఆగమ్మా. ఏంట్రా ఏంట్రా నువ్వు చేస్తోంది? ఏం చేద్దాం అనుకుంటున్నావు? గతంలోనే వదిలేసుకునే అలవాటుని మళ్ళీ ఎందుకు మొదలు పెట్టావురా? నువ్వు తాగి రోడ్ల మీద గొడవ పెట్టుకుని మమ్మల్ని అందరినీ బజార్లో నిలబెడదాం అనుకుంటున్నావా? మన ఇంటి పరువు తీయాలనుకుంటున్నావా? ఆయన మనసులో బాధ తట్టుకోలేక తాగారంట అత్తయ్య. ఏంటి లోకేశ్వరి ఆ బాధ? వాడికి ఇక్కడ ఏం తక్కువైందని? నాకేం తక్కువ? నిన్నటి వరకు అదే అనుకున్నాను అన్నయ్య. కానీ నిన్న వాళ్ళు వేలెత్తి చూపించేంత వరకు నాకు అర్థం కాలేదు నాకేం తక్కువ అని. వంద మంది 100 రకాలుగా అనుకుంటారు మనవడా. ఒకరు బాగుపడినా అదే అంటారు, చెడిపోయినా అదే అంటారు. వాళ్ళ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీలాగా నేను అనుకోలేను కదా తాతయ్య. ఇండివిడ్యువాలిటీ కావాలంటే ఇలా తాగితే ఇండివిడ్యువాలిటీ వస్తుందిరా? బాబీ, వాళ్ళు వీళ్ళు అన్న మాటలకి నీ మనసు బాధపడుండొచ్చు. నేను కాదండం లేదు, కానీ నువ్వు చేస్తున్న ఈ పని వల్ల మేమందరం ఎంత బాధపడ్డామో ఆలోచించావా? ఇప్పుడేంట్రా, నీకంటూ సపరేట్గా సంపాదన కావాలి, అదే కదా నీ బాధ? అప్పుడు మీ నాన్న వ్యాపారాల్లో కొన్నిటిని మీ అన్నయ్య చూసుకుంటున్నట్టే ఇంకొన్నిటిని నువ్వు తీసుకో, నీకు అప్పచెప్తారు. అప్పుడు నువ్వు నడిపించు, సంపాదించు. ఏమంటావు అల్లుడు? ఏరా మాట్లాడమే. నాకొద్దు నాన్న. బాబీ ఏంట్రా, ఎందుకు వద్దంటున్నావు? నీకు ఇండివిజువాలిటీ కావాలి అంటున్నావు కదా. నా సొంత ఆఫీస్లో నేను వర్క్ చేస్తే అది ఇండివిజువాలిటీ అవుతుంది, కానీ నాన్న ఫ్యాక్టరీ చూసుకుంటేనో అన్న ఆఫీస్ని చూసుకుంటేనో ఇండివిజువాలిటీ ఎందుకు అవుతుంది అన్నయ్య? అంటే ఏంట్రా? మేం వేరు, నువ్వు వేరా? నువ్వు విడిగా ఉండాలనుకుంటున్నావా? నా ఉద్దేశం విడిపోవాలని కాదమ్మా, విడిగా ఎదగాలని. అందుకే నేను జాబ్ ట్రయల్స్ చేద్దాం అనుకుంటున్నాను. రే బాబీ, మతి లేకుండా మాట్లాడుతున్నావా? మనమే కొన్ని 100 మందికి ఉద్యోగాలు ఇస్తున్నాంరా. మనం ఉద్యోగం కోసం వెతకడం ఏంటి? అవును బాబీ, నువ్వు ఎవరి దగ్గరకో వెళ్ళి ఉద్యోగం చేస్తే అది మావయ్య గారికి పరువు తక్కువ కాదా? ఉద్యోగం చేయడం పరువు తక్కువ అన్నమాట ఫస్ట్ టైం వింటున్నాను. అవునా? బాబీ ఎవరి దగ్గరకో వెళ్ళి ఉద్యోగం చేయడం పరువు తక్కువ కాదు.
అప్పుడు ఎవరైనా మావయ్య గారికి ఫోన్ చేసి మీ వాణ్ణల వదిలేశారేంటి అంటే ఆయన ఏం సమాధానం చెప్పాలి? చెప్పు లోకేశ్వరి. వదిన, నాన్న పేరు అన్నయ్య పేరు అయితే వాడుకొని ఉద్యోగం సంపాదించలే వదిన. వాళ్ళకేం పరువు తక్కువ కానివ్వను. నా ఉద్దేశం అది కాదు బాబీ. ప్లీజ్ వదిన, ఈ విషయంలో నన్ను కన్విన్స్ చేయాలని చూడకు. నేను ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాను. మీరేమనుకున్నా ఇంకా నా నిర్ణయం మారదు. ఇక మీ ఇష్టం. బాబీ 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 హలో హాయ్ లోకేశ్వరి గారు, సార్, మీరా? చెప్పండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ సార్. ఏంటి సార్ కాల్ చేశారు? ఏం లేదండి, మోడల్ అవ్వాలని మీరు ఎంతగా కోరుకుంటున్నారో మీకంటే ఎక్కువగా నేను కోరుకుంటున్నాను. ఎందుకో తెలియట్లేదు. ఏమంటారు? ఆ, మీలాంటి శ్రేయోభిలాషులు ఉండటం నా లక్ అంటాను సార్. నువ్వు చిక్కితే నేను లక్కీ ఫెలోని. విషయం ఏంటంటే మళ్ళీ మరొకసారి ఆఫీస్కి రావాల్సి ఉంటుంది. ఆడిషన్లో సెలెక్ట్ అయిపోయారు, అగ్రిమెంట్ కూడా చేసేశారు. ఇక మీ బాధ్యత అంతా నాదే కదా. ఐ మీన్ మా కంపెనీదే కదా. త్వరలో కాంపిటీషన్స్ ఉన్నాయి, సో దానికి మీరు ప్రిపేర్ అవ్వాలి. ఇక నుంచి మీ డైట్, మీ డ్రెస్సింగ్ స్టైల్ అంతా నేను చెప్పినట్టే చేయాలి. తప్పకుండా సార్. ఎప్పుడెప్పుడు మీరు పెద్ద మోడల్ అయిపోతారా, నేను మీకు బొకే ఇచ్చి విషయం చెప్తానా, మిమ్మల్ని డిన్నర్కి పిలుస్తానా అని ఎదురు చూస్తున్నాను. రేపు వస్తారుగా? తప్పకుండా సార్. ఓకే, బాయ్. బాయ్ సార్. నా టాలెంట్ మీద నాకు నమ్మకం ఉంది. అట్ ద సేమ్ టైం మేనేజర్ గారి ఎంకరేజ్మెంట్ కూడా నాకుంది. ఐఎమ్ లక్కీ. ఇక నేను మోడల్ అయిపోవడం ఖాయం. నాకు ఎలాంటి ఆటంకాలు ఉండవు. ఒసే 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 ముసల్దానా, ఎప్పుడు తుమ్మాలో తెలీదా నీకు? తుమ్మెను చెప్పొస్తుందంటే తుమ్మొచ్చింది. వస్తుంది. కరెక్ట్ గా నేనేదైనా పాజిటివ్ గా అనుకున్నప్పుడే నీకు తుమ్మొస్తుంది. ఆఫీస్ నుంచి మేనేజర్ ఫోన్ చేశాడు. రేపు ఆఫీస్కి రమ్మన్నాడు. అతను కూడా నాకే సపోర్ట్ చేస్తున్నాడు. నేను మోడల్ని అయిపోతాను, ఇంకా ఎలాంటి ఆటంకాలు ఉండవు అనుకున్నాను. నువ్వు తుమ్మి చచ్చావు. ఇప్పుడు ఏదైనా తేడా కొట్టిందంటే నన్ను బతకనివ్వదుగా. ఓసే, అన్ని తుమ్ములు అరిష్టం కాదే. కొన్ని మంచి తుమ్ములు కూడా ఉంటాయి. అందులో ఇప్పుడు తుమ్మిన తుమ్ము ఒకటి. అదన్నమాట. మంచి జరిగితే మంచే, లేదంటే నా చేతుల్లో నీ చావే.
గీతమ్మా, తాతయ్యతో ఆడుకుంటున్నావా? ఆ, అచ్చం గీతమ్మలానే ఉందమ్మా. అవును తాతయ్య, నిజంగా మా అమ్మే లోకేశ్వరి కడుపున పుట్టింది. అందుకే కదమ్మా మన చిట్టి తల్లికి మీ అమ్మ పేరు పెట్టుకున్నావు. ఇటివ్వు తాతయ్య, ఇది పట్టిస్తాను. ఇటువంటి మాణిక్యం గారు. అయ్యో ఏడోకమ్మా ఏడోకు. హలో గీతమ్మ.